వీరవాసం 40 నిమిషాలంటే భీమవరం గంట. చెప్తున్నాను ఎలా అయినా రైట్. ఒక 2 నిమిషాలు కూర్చోండి. అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ గౌరీ నారాయణీ నమోస్తుతే. హరే కృష్ణ. 2 చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ కనకదుర్గా మాయకి, శ్రీ రాధా గోవింద భగవానికి. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ. మీ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ వచ్చింది. 3వ తేదీ ఏకాదశి. మీకు ఇప్పుడు కొన్ని పేపర్లు ఇవ్వబడతాయి. ఇంటికో పేపర్ తీసుకోండి. ఏ సంచేది? చేతితో సంచులు తెచ్చారు, ఇప్పుడు చూశాను. బ్యాగ్ దా. ఓకే, మీరు ఇలా వచ్చేయండి. సో ఈ పేపర్ అది మీకు ఇవ్వబడుతుంది. ఇందులో ఉన్నట్టుగా మీరు ఏకాదశి చేయాలి. మీరు పిల్లలు చేయలేని వాళ్ళు అందులో ఉన్నటువంటి పేర్లు చదువుకోవాలి. అలాగే అక్టోబర్ 2 మన దేశానికి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి, త్యాగశీలి పుట్టినటువంటి రోజు. అలా అని మీరు అనుకునే వ్యక్తి కాదు. ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన అక్టోబర్ 2వ తేదీ పుట్టారు. చాలా గొప్పవారు. రోజు ఆయన నదిలో అవతల పక్క నుంచి యువతల పక్క ఈదుకుని వచ్చేవారు. ఆ పుస్తకాలు తడిచిపోకుండా మళ్ళీ అక్కడికి వచ్చి ఆ బట్టలే పిండి వేసుకుని స్కూల్కి వెళ్ళేవారు. కష్టంతో జీవించారు. తపశ్శక్తి. వారు రైల్వే మంత్రి అయ్యారు. ఎప్పుడో ఒకసారి రైలు ప్రమాదం అయితే ఆయన వెంటనే రాజీనామా చేశారు. తర్వాత ప్రధానమంత్రి అయ్యారు. అనుమానాస్పద రీతిలో టాష్కెంట్లో ఆయన హత్య చేయబడ్డారు. ఆయన ఎలా జీవించారని చెప్పడానికి ఆయన దోవతి కట్టుకునేవారు, తెల్లంది. మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడుతున్నారు. ఆ దోవతి కొంచెం చిరిగిపోతే దాన్ని అడ్డపంచ కింద, ఇంకొంచెం చిరిగిపోతే టవల్ కింద, ఇంకా చిరిగిపోతే జేబురుమాల కింద, ఇంకా చిరిగిపోతే బాళ్ళ తుడుచుకోవడానికి. అంటే ఇక్కడ ఉండే ప్రతి వనరు భగవంతుడిది. నా డబ్బులు నా ఇష్టం, నేను వేస్ట్ చేస్తాను అనకూడదు. అమ్మవారిని ఏమంటాం మనం? శక్తి స్వరూపిణి కదా. టోపీ బాగుంది, ఎక్కడ కొన్నావు? ఎక్కడ ధరా? ఏ ఊళ్ళో కొన్నావు? వినపల్లా? ఏ ఊరిలో కొన్నావు? నువ్వు ఎక్కడ కొన్నావు నీకు తెలదా? సరే, ఇప్పుడు ఆ టోపీ బాగుంది అన్నామండి, దానికి కారణం ఏంటి? ఎవడో తయారు చేశాడు, వాడి ఆలోచన ఉంది కదా, అవునా? మన ఆలోచన కూడా మంచి కోసం ఉపయోగిస్తే తపస్సు అవుతుంది. తా అంటే తనువు, పా అంటే పర్యంతం. ఈ శరీరం ఉన్నంత కాలము మనం తపస్సు చేయాలి. తపస్సు అంటే మనలో ఉండేటువంటి తమస్సుని హరించేది. మనందరం సుఖంగా ఉండాలని కోరుకుంటామా? మీరే చెప్పండి పిల్లలు, చకచక అడుగుతాను. మీకు హ్యాపీ కావాలా, బీపీ కావాలా? ఈ ఫ్యాన్లు కట్టండి, గోల తగ్గుద్దేమో. మైకు ప్రతి చోట ఇదో మైనస్సు,
పైన పెడుతుంటారు, కింద కూడా ఒక బాక్స్ పెట్టాలి. ఏది వినపడుతుంది ఇక్కడ? చూడు అసలు అవుద్దే, లేదా ఆ పక్కకి వెళ్దాం. సమయం కూడా పెద్దగా లేదు మనకి. అమ్మో, హరే కృష్ణ హరే కృష్ణ. పోన్లే, పర్లేదు కదా. ఆ లైట్లు ఆర్పేశారు అక్కడ, ఫ్యాన్తో పాటు లైట్లు ఉంచండి. సో చెప్పండి పిల్లలు, చకచక చెప్పాలి. మీ అందరూ హ్యాపీ కావాలా బీపీ కావాలా? ఫాస్ట్గా చెప్పాలి, ఓకేనా? హ్యాపీ కావాలా బీపీ కావాలా? జయం కావాలా భయం కావాలా? గుర్రం కావాలా గాడిద కావాలా? నంది కావాలా పంది కావాలా? రాత కావాలా బాధ కావాలా? గంగ కావాలా దొంగ కావాలా? గీత కావాలా వాత కావాలా? శవం కావాలా శివం కావాలా? శవమా శివమా? పద్యం కావాలా మద్యం కావాలా? పద్యమా మద్యమా? అది గవర్నమెంట్ని బతికించాలంటే మద్యం చెప్పండి, మీరు బతకాలంటే పద్యం చెప్పండి, ఓకేనా? పద్యమా మద్యమా? ఎవరికి ఏది కావాలితో చెప్తుంటారు, ఓకేనా? సో మరి ఆఖరి ప్రశ్న, దత్త కావాలా చెత్త కావాలా? దత్త చెత్త? ఎనర్జీయా ఎలర్జీయా? లాస్ట్. శ్లోకమా శోకమా? మరి చెప్పుకుందామా? నమస్కారం మొదలు పెట్టండి. కాలక్షేపో, అందరూ చెప్పట్లే, వెనకాల వాగుతున్నారు. ఆ వాగే వాళ్ళంతా కాలువలు దూకండి, ఇక్కడ వాక్కండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఏంటి? ఏమో మాకేం తెలుసు, సంస్కృతం కదా. దీని అర్థం ఏమిటంటే కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకు వ్యర్థం చేయకూడదు? మనం కొనలేం కాబట్టి. కొనగలమా? ఓ డ్రెస్ పోయింది కొనచ్చు, ఓ వస్తువు పోయింది కొనచ్చు. నిన్న కావాలి నాకు, వస్తుందా? డబ్బులు ఇస్తే, బంగారం ఇస్తే, వజ్రాలు ఇస్తే, ఏమి ఇచ్చినా నిన్న వస్తుందా? ఇప్పుడు 7 అవుతుంది, 6 వస్తుందా? ఇప్పుడు 5 వస్తుందా? అంటే కాలాన్ని మనం కొనలేము కాబట్టి దాన్ని వ్యర్థం చేయొచ్చా? ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసుకుని. అందుకని కాలక్షేపో న కర్తవ్యం, కాలాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకని? రోజు క్షీణమాయుర్దినే దినే, కొంచెం కొంచెం ఆయుస్సు తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చదువుతున్నావు అమ్మా? 8. 10 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటుందా? నువ్వేం చదువుతున్నావు టోపీ? నువ్వు కూడా 8. 10 ఏళ్ళ తర్వాత ఇలాగే ఉంటావా? ఏమైనా తింటే పెరుగుతావు, లేదా ఇలాగే ఉంటావు, అవునా కదా? సో కాలంతో పాటు మన శరీరం మారుతుందా? మన ఆలోచనలు మారుతాయా? క్షీణమాయుర్ దినే దినే, రోజు మన ఆరోగ్యం తగ్గిపోతుంది. యమస్య కరుణానాస్తి, యముడికి దయ ఉందా? అయ్యో పాపం అంటాడా? టైం అయిపోతే ఏం చేస్తాడు? వాడు ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా, ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అయినా, ఎంత కంపార్ట్మెంట్లో ఉన్నా వాడిని తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకుపోతాడు? యమదొంగ సినిమా చూడలేదా? యమలోకం పైన ఉందా కింద ఉందా? పైన ఉంటుందా? నీచుల్ని కింద తీసుకెళ్తారా పైకి తీసుకెళ్తారా? కదా, సినిమాల్లో అలా చూపిస్తారు. మనం హిందీలో తిడతామా? నీచ్ కమిన్ కుత్తి అంటారా? నీచ్ అంటే కింద కదా, నీచులు కిందకి వెళ్తారు కదా. యమలోకం కిందే ఉంది, పైన లేదు. ఎన్ని లోకాలు ఉన్నాయి మనకి తెలుసా? అబ్బా ఎవరు చెప్పారు? ఏం పేరు నీ పేరు? గట్టిగా చప్పట్లు కొట్టినాడికి ఎవరు చెప్పారా? 14 ఎలా తెలుసు? ఎలా విన్నావా? వెరీ గుడ్. అసలు లోకాలు ఏంటో తెలుసా మీకు? అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహల్లోక జనలోక తపోలోక సత్యలోక, ఇన్ని లోకాలు ఉన్నాయి. ఈ పాతాళం కింద ఈ యమలోకం. నన్ను అందుకని మనం యముడు వద్దు అనుకుంటే ఏం చేయాలి? నన్ను అల్లరి చేయకండి, పర్లేదు, టైం లేదు. నన్ను మాట్లాడకండి, మాట్లాడద్దని చెప్పానా? దూరం పోండి. సో మళ్ళీ మనం పుట్టకూడదు. పుడితే ఈ శరీరము, ఈ శరీరానికి ముసలితనము, రోగము, చావు. ఆడికి చష్మా ఉంది, చష్మా అంటే కళ్ళజోడు, వీడికి ఉంది.
ఎప్పటి నుంచి ఉందిరా నీకు? కూర్చో. ఎప్పటి నుంచి? నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు? 14. అంటే 9 ఏళ్ళ నుంచి వాడికి కళ్ళజోడు. మామూలు కళ్ళజోడు ఎప్పుడు రావాలి? ఏదో 40 దాటిగా రావాలి. మరి 14, 9, 10కి ఎందుకు వచ్చేస్తుంది? మన ఆరోగ్యంలో, శరీరంలో, మన వారసత్వంలో ఏదో బలహీనత. కూర్చో. వాడేమో దేవుడు దండం పెట్టాడా? ఏ భగవాన్ అమ్మకో చష్మాది ఏదో అన్నాడా? అనలేదే. అయినా వచ్చేసిందా? ఎవరికైనా ముసలోళ్ళు అవడం ఇష్టం ఉంటుందా? ఉండదు. అయినా ముసలోళ్ళు అయిపోతాం. ఎవరికైనా కోవిడ్ ఇష్టమా? థైరాయిడ్ ఇష్టమా? షుగర్ ఇష్టమా? బీపీ ఇష్టమా? అయినా వచ్చేస్తుందా? ఎవరు కోరుకోపోయినా 4 తప్పవు. చెప్పండి. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. మన ఎవ్వరికి దుఃఖం వద్దు, అయినా దుఃఖం వస్తుంది. ప్రహ్లాదుడికి ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. మొన్న సినిమా వచ్చింది చూసారా? మహావతార్ నృసింహదేవ్. ఎవరన్నా చూసారా? చైతన్య ఇప్పుడు OTTలో వచ్చిందా? యానిమేషన్ చూడండి ఎప్పుడోకప్పుడు. ఓకే, చాలా బాగా తీశారు. మరి ఆ పిల్లవాడిని, అంటే ప్రహ్లాదుడిని వాళ్ళ నాన్న చాలా కష్టపెట్టాడు. నువ్వు హరిని పూజించొద్దు, హరినామం జపించొద్దు అని చెప్పి. ఆ పిల్లోడు నారాయణ్ని నమ్మాడు. వాళ్ళ నాన్న ఎక్కడెక్కడ పడేశాడు ఇతన్ని? సముద్రంలో పడేస్తే ఏమన్నాడు? మనల్ని సముద్రంలో పడేస్తే మనం ఏమంటాం? బాబాయ్ బాబాయ్ అమ్మాయి అంటాం. మరి ప్రహ్లాదుడు ఏమన్నాడు? గట్టిగా నారాయణ చెప్పండి. ఏమన్నాడు? 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 సముద్రంలో పడేస్తే, కొండ మీద తోసేస్తే, పావులతో కరిపిస్తే, ఏనుగులతో తొక్కిస్తే, పుళ్ళు ముందేస్తే, సింహాల ముందేస్తే, కొరడాలతో కొడితే, విషం తాగిస్తే, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నారాయణ. తిన్నారుగా చెప్పండి. నారాయణ 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 నారాయణ. ఇలా అంటూ ఉంటే మన జీవితం సఫలం అవుతుంది. అదవుతుందా? అందుకని పొద్దున్న లేవగానే 2 చేతులు చూసుకుని ఏం చెప్పాలి? చెప్పండి, నేను చెప్తాను ఒకసారి. 2 చేతులు చూసుకోండి. 2 చేతులు చూసుకోండి. హరి 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 హరి. ఇలా 7 సార్లు హరి హరి అంటూ నిద్రలేవండి. అదైందా? ఏ పని చేసినా భగవన్నామం చేయండి. ఇది కలియుగం కదా. అందుకని మీరు అందరికీ ఏకాదశి పేపర్ ఇస్తాను. ఓకే, ఇందులో కూడా మంత్రం రాసి ఉంది. ఇక్కడ ఉంటుంది హరే కృష్ణ మంత్రం. ఈ కార్డులు నల్ల బ్యాగులో ఉన్నట్టున్నాయి. సరే, ఈ మంత్రం ఇక్కడ ఉంది, హరే కృష్ణ మంత్రం. ఈ మంత్రాన్ని చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే, రెడ్డి నుంచో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా. అందుకని నోరిప్పితే మనం గోవిందా నారాయణ హరి అంటూ ఉండాలి. అమ్మవారి దగ్గర ఉన్నాం. చెప్పండి ఒకసారి. జై దుర్గా. మీరు జై జై దుర్గా అనండి. జై దుర్గా జై దుర్గా జై కాళీ జై కాళీ జై మాతా జై మాతా జై అంబా జై అంబా జై శక్తి జై శక్తి జై మాతా జై మాతా. శ్రీ కనకదుర్గామాయికి. కృష్ణుడు ఒక్కలేళ్ళు చెప్పేసి నేను వెళ్తాను. మరి అక్కడికి వెళ్ళాలా? రైలు ఎక్కలా? పెనుమంట నుంచి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది రైల్వే స్టేషన్కి? రైట్, ఓకే. రైలు ఏం లేట్ ఉండదు, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుంచే వస్తుంది కదా నరసాపురం. రైట్, చక్కగా అందరూ ఈ కృష్ణుడి కథ వినేసి మరి మేము ఈ పేపర్లు మీకు ఇచ్చేస్తారు. 7:06 అయింది. చెప్పండి, నేను చెప్తాను వినండి చక్కగాను.
శబ్దం చేయకండి, సెల్ వస్తే దాని పీక నొక్కండి. ఓసారి కృష్ణుడు వాళ్ళ అమ్మ వెన్న చిలుకుతుంది. ఈ మజ్జిగ చిలికితే ఏమొస్తుంది? వెన్న ఇలా గుండ్రంగా ముద్దలా ఫామ్ అవుతుంది కదా. కృష్ణుని అడిగాడు, అమ్మ ఇదేంటి అని. వాళ్ళ అమ్మ వీడికి ఏం వివరాలు చెప్తాంలే చిన్నపిల్లోడని, అది భూతం అన్నాడు. అని అటు ఇటు చూశాడు. ఒక్క క్షణం ఇలా చేత్తో బాళ్ళు ఎలా లాగిస్తారో అలా ఇలా పట్టుకుని అని మింగేసి, అమ్మ ఇంక భూతాన్ని మింగేసేనే, మనకేం ప్రమాదం లేదన్నాడు. యశోద ఇలా అనుకుని ఆరిపిడుగా అనుకుంది. కృష్ణుడు అలా వాళ్ళ అమ్మతో ఎన్నోసార్లు ఎన్నో అలాంటి అల్లరి పనులు చేశాడు. కానీ యశోద ఎప్పుడైనా కొట్టిందా? కొడతాను అంది, అంతే. కొట్టలేదు, కానీ కట్టింది. దేంతో కట్టింది? తాడుతో కట్టింది. ఆ తాడు కట్టినటువంటిది రేపు కార్తీక మాసంలో జరుగుతుంది. దాన్ని కార్తీక దామోదర లీల అంటారు. కృష్ణుని కట్టాలంటే ఏ తాడుతో కట్టాలి? కాదు, ఏ తాడుది? కొబ్బరి తాడా, ప్లాస్టిక్ తాడా? ఎవరు చెప్తున్నారు? అదిగో అమ్మ చెప్పారు. ఏం పేరు మీ పేరు? మీ పేరు మంగగారు చెప్పారు. గట్టిగా చప్పటి కొట్టండి. భగవంతుని ఏ తాడుతో కట్టాలి? భక్తి. ఆ భక్తి రావాలంటే మనం రోజు మంత్రం చేయాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, సూర్యుడికి నమస్కారం చేయాలి, గుడికి వెళ్ళాలి. అందరు పిల్లలు చెప్పండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే తెలుసు కదా, అమ్మని నాన్నని ఎలా చూసుకోవాలి? దేవుళ్ళ చూసుకోవాలి. వాళ్ళకి గుడి కట్టించకపోయినా పర్లేదు, కానీ కట్టించిన గుడి దగ్గర వాళ్ళని అడుక్కునేలా చేయకూడదు. అమ్మా నాన్నని అనాథాశ్రమంలో పెట్టే దరిద్రుడు ఎప్పటికీ బాగుపడ్డు. అర్థమైందా? అమ్మ లేకపోతే మనం ఉన్నామా? నాన్న లేకపోతే మనం ఉన్నామా? కాబట్టి అమ్మని నాన్నని నిర్లక్ష్యం చేయకూడదు, అగౌరవించకూడదు. వాళ్ళే కదా అన్నీ కొనిస్తున్నారు, వాళ్ళే కన్నారు, వాళ్ళే పెంచుతున్నారు. మనం అడిగిన వాళ్ళ కొనిస్తున్నారు. మమ్మీ నీకేం తెలదు ఊరుకో అనొచ్చా? డాడీ నీకేం తెలదు అనొచ్చా? గౌరవించాలి, వినయంగా ఉండాలి. ప్రహ్లాదుని వాళ్ళ నాన్న ఇబ్బంది పెట్టినా కూడా వినయంగానే ఉన్నాడు. మనకేం ఇబ్బంది పెట్టట్లేదుగా, అన్నీ ఇస్తున్నారు కదా, అందుకని వినయంతో ఉండండి చక్కగా. మరి సమయం లేదు కాబట్టి, సార్ మీ పేరేమన్నా? ఇది ఇంటికోటి చప్పున వారు ఇస్తారో మళ్ళీ తీసుకోండి. మంత్రం చెప్పాక తీసుకోండి, సరిపోతాయి సార్. కొన్ని ఏమన్నా పర్లేదు, ఈ మంత్రం అయ్యి ఇద్దిగానే మంత్రం చెప్పేస్తాను, ఎందుకంటే మేము వెళ్ళాలి కాబట్టి. పిల్లలు సమయం తక్కువ ఉంది, రైలు ఎక్కాలి, అందువలన అందరికి చేతులు అది వద్దు, ఆపు ఆపు, నేను వెళ్ళాక చేతి కానీ చేతులు నమస్కారం అంతా పెట్టండి. కళ్ళు తెరిచి చెప్పండి, అవగానే వెళ్ళిపోవాలి, టైం లేదు. చెప్పండి, నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు కొడుతూ చెప్పాలి. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద, గోవింద గోవింద సంకటహరణ గోవింద. పిల్లలు చెప్పండి, నీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా?
అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు, మీకు అంటూ నలుసు. శ్రీమద్ రమారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. పిల్లలు ఇంకా మీతో చాలా విషయాలు చెప్పాలి, కానీ మరి ఇంకో చోటకి వెళ్ళి రైలు ఎక్కాలి కాబట్టి ప్రస్తుతానికి స్వస్తి. ఐఎమ్ గోయింగ్ టు వీరవాసనం బస్తీ. రేపు పట్టాల హైదరాబాద్లో కుస్తీ. అక్కడ ఈ టైంలో అక్కడ ప్రోగ్రాం మస్తీ. కానీ మీ అందరి మీద ప్రేమతో నేను వస్తీ. ఓకేనా? మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం. మీరు అందరూ మంచి లక్ష్యం పెట్టుకోండి. మనం ఇంత చక్కగా గోదావరి దగ్గర ఇంత పచ్చని ప్రదేశంలో చక్కగా కాలువ పక్కన అమ్మవారి దగ్గర ఇలా పుట్టడం అదృష్టమా కదా? ఈ అదృష్టాన్ని కాపాడుకోవాలంటే భక్తి కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, విషయం కలిగి ఉండాలి. విషయం అంటే జ్ఞానం. ఫేస్బుక్ చూడండి, తప్పులేదు. వాట్సాప్ చూడండి, యూట్యూబ్ చూడండి, కానీ రోజు దండం పెట్టండి, రోజు మంత్రం చెప్పండి, అమ్మా నాన్నని గౌరవించండి. రామాయణం, భగవద్గీత, భాగవతం లాంటి పుస్తకాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు మీరంతా మంచి పిల్లలు. గాజులో తాడు ఏదో ఒకటి ఉంది నాన్న, 3 మాత్రం మర్చిపోకూడదు. చెప్పండి, కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే హిట్టు, లేకపోతే పట్టు. అర్థమైంది కదా? రోజు హరే కృష్ణ మంత్రం చెప్పాలి. చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం ఖచ్చితంగా రోజు 108 సార్లు జపం చేయండి. మర్చిపోద్దు తల్లి. మనం కలుద్దాం. మరి అక్కడ వెళ్ళాలి కదా తల్లి. నాన్న జై శ్రీరామ్. దుర్గామాతాకి. ఈ ఊరి పేరేంటి? వెలగలవారిపాలెం బాలభక్త బృందకి, మా బంగారు తల్లులకి, మా బంగారు కొండలకి, గోదావరి మాయకి, వశిష్ఠ మహర్షికి, కనకదుర్గామాయకి, కన్యకా పరమేశ్వర మాయకి. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. ప్లీజ్ నాన్న, ఇంకేంటి మన అక్కడ నాన్న? మనమంతా ఎవరం? మనమంతా చెప్పండి, హిందూ హిందూ దేశ్కి బంధు అనాలి. హిందూ 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 హిందూ. మనమందరం కూడా హిందువులం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇతర మతస్థులు, ముఖ్యంగా ఈ గొర్రె మతస్థం వాళ్ళు మన ధర్మాన్ని కించపరుస్తూ ఉంటారు. వాళ్ళంతా మనకే పుట్టారు, కానీ సిగ్గులు నీతి లేకపోవడం వల్ల అలా తయారయ్యారు. ఎవరైనా రేపు డిసెంబర్ 25 కేకులు ఇస్తే వాళ్ళకి చెప్పాలి, ఈ పాచిపోయిన కేకులు మాకు అక్కర్లేదు, మాకు శివుడు ఉన్నాడు, ఈ శవం మాకు అక్కర్లేదు. ఒకవేళ వాడు తీసుకోమంటే తీసుకుని వెంటనే ఇంట్లోంచో బెల్లం మొక్క ఇవ్వండి. అర్థమవుతుందా నీకు? ఇప్పుడు నేను మీ నాన్నగారు ఉన్నారా అన్నాననుకో, ఆన్సర్ ఒకలా చెప్పాలి. నీ అమ్మ మోడు ఉన్నాడంటే చెప్పు తీసి కొట్టాలి. కొట్టాలవుతా? అర్థమైందా? వాళ్ళు గౌరవం ఇస్తేనే మనం కూడా ఇవ్వాలి. నేను ఇంగ్లీషు తెలుగులో చెప్తాను. ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పారా, నాట్ రారా. అర్థమైందా నాన్న? నేను రైలు ఎక్కాలి కాబట్టి మీ అందరికీ స్వస్తి. జై శ్రీరామ్. రెడ్డి నడు. నా ఫోటో నాకే చూపిస్తున్నారే. అయ్య బాబు, నా వెళ్ళా అమ్మ. నేను రైలు ఎక్కాలి, ఏమనుకోవద్దు. చాలా సంతోషం నాన్న. రెడ్డి అమ్మ, చాలా ఒకసారి వెళ్దా. ఫ్యాన్ వేసుకోండి. చేతులు పైకి ఎత్తకండి. అరే ఇది కారులో పెట్టు. ఏం పేరురా? పేరు ఇదేనా? ఓ ఎవరు అనుకుంటున్నది? ఒరే నీ పేరురా? అయ్యి బాబు, ఇప్పుడు ఇవ్వలేం, అప్పుడే తీసుకోవాలి. శ్రీకృష్ణమతి వస్తు గోవిందా. నాన్న ఉండనా? ఇంకా మరి అక్కడ మరి రైలు ఎక్కాలి నాన్న. నాన్న ఇంక బయలుదేరదా నాన్న? ప్లీజ్ నాన్న. కనకదుర్గా మాయకి. నాన్న ఈ పేపర్లో ఏముంది అదంతా చదవండి, మర్చిపోవద్దు. ఓకేనా?
నానా జై శ్రీరామ్. చెప్పండి. హిందూ హిందూ దేశ్ కి బంధు. హిందూ హిందూ దేశ్ కి బంధు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇవన్నీ చదవండి నానా తల్లి. రెడ్డి వెళ్దాం. అమ్మ వస్తా. అమ్మ వస్తాను. అమ్మ ఉంటా. అమ్మ రెడ్డి.